గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మా ఆఫీస్లో బ్రెడ్ ఇంకా బటర్ పెడతారు, ఇంకా జాము, చాయ్ కూడా ఉంటుంది, ఇంకా కాన్ఫ్లెక్స్ కూడా ఉంటాయి. ఈరోజు యాక్చువల్లీ చాయ్ బ్రెడ్ తాగాను. ఇది డెడ్లీ కాంబినేషన్ అసలు, బ్రెడ్ విత్ చాయ్. ఈ బ్రెడ్ విత్ చాయ్ చాలాసార్లు మేము చిన్నప్పుడు బన్ అందుకొని తింటేవాళ్ళము. చిన్నప్పుడు ఏం చేస్తామంటే ₹1 ₹2 ఉన్నాయి అనుకో, ₹1 అప్పుడు ఒక బన్ వచ్చేది. కిరాణా షాప్కి వెళ్ళి ఒక బన్ తెచ్చుకుంటాం. దాంట్లో పైన పొర ఉంటుంది. మంచిగా ఆ పైన పొర తీసి అందుకొని తింటుంటే బాబా భలే ఉంటుంది. అది మాత్రం సేమ్ అదే ఇక్కడ కూడా, కాకపోతే ఇక్కడ బన్నులు ఉన్నాయి, ఇక్కడ సేమ్ బ్రెడ్ ఉంది. ఇక్కడ ఒక్కోసారి బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది, ఒక్కోసారి వైట్ బ్రెడ్ ఉంటుంది. ఇప్పుడైతే బ్రౌన్ బ్రెడ్డే ఉంది, కానీ కాంబినేషన్ బాగుంటుంది. చాయ్ విత్ బ్రెడ్ అనేది డెడ్లీ కాంబినేషన్. ఇది చాలా వరకు నేను హాలిడేస్లో చేసేవాడిని ఈ పద్ధతి అనేది. ఇక తర్వాత ఇక ఎప్పుడైనా ఇంట్లో చేసినప్పుడు కూడా తింటున్నా. ఇంట్లో చేసినప్పుడు కూడా ఎప్పుడైనా చాయ్ చేసినప్పుడు బ్రెడ్ ఉంటే బ్రెడ్ వేసుకొని తింటాను, లేదంటే మురుగులు వేసుకొని తింటాను. అదే అప్పుడు ఆఫీస్లో వేసే క్రేజీ ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్లో ఇప్పుడు ఇట్లా ఎవరు తినరు కదా. ఆఫీస్లో వాళ్ళు చూస్తారు, అరే ఏంటి ఇట్లా అంటున్నాను అనుకున్నాం, కానీ నేను అట్లా చాయ్లో ముంచుకొని ఒక్కొక్క పీస్ ఇట్లా బైట్ చేస్తుంటే మస్తు ఉంటుంది. ఇది ఎట్లా అంటే మన నైట్ షిఫ్ట్ కదా, కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే 12 తర్వాత మన ఆకలి అవుతుంది, షాప్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ పెడతారు, అంటే కొంచెం స్టాల్ లెక్క. అక్కడికి వచ్చి ఇక ఎంప్లాయీస్ అనేది తింటూ ఉంటారు. దాంట్లో మీరు ఏమన్నా అంటే మనం ఏదన్నా ఇంట్రెస్ట్ అయితే అది చేసుకోవచ్చు. టోస్ట్ వేసుకోవచ్చు, బటర్ వేసుకొని, లేదంటే నువ్వు జామ్ వేసుకొని కూడా తినవచ్చు, అది మన ఇష్టం. కానీ నేనేం చేసిన అంటే చాయ్ వేసుకొని ప్లస్ ఈ బ్రెడ్ అనేది ఇట్లా ముంచుకొని బయట సప్పరించి కూడా తిన్నా. మా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు. తర్వాత ఇంకో ఎట్లా ఉంటుంది, కాన్ఫ్లెక్స్ ఉంటాయి. కాన్ఫ్లెక్స్ కూడా రెగ్యులర్గా తింటున్నాము. అది ఎట్లా అంటే దాంట్లో మనకి మిల్క్ కూడా ఉంటుంది, మిల్క్, హనీ, ఇంకా షుగర్. ఇక మన ఇష్టం, నువ్వు ఆ మిల్క్లో ఏదంటే అది వేసుకోవచ్చు. హనీ వేసుకోవచ్చు, షుగర్ వేసుకొని తినవచ్చు. అట్లా రోజు అంటే ఇప్పుడు నా ఆకలి అయినప్పుడు ముందే తింటాం, లేదంటే ఒక్కోసారి 12 తర్వాత మాకు బ్రేక్స్ ఉంటాయి కాబట్టి ఆ బ్రేక్స్లో మేము ఇవి తింటాం స్నాక్స్ లెక్క. అంటే ఇప్పుడు 8 hours ఉండాలి కదా, ఆల్రెడీ మనం వచ్చేటప్పుడు తింటూ ఉంటాం, మళ్ళీ లంచ్ తింటూ ఉంటాం రాత్రి, తర్వాత మళ్ళీ లాగౌట్ అయ్యేదాకా ఖాళీగా ఉండాలి కదా. అందుకని ఈ చిన్న స్మాల్ బ్రేక్లో ఈ చిన్న స్నాక్స్ లెక్క తింటూ ఉంటాం. ఈ స్నాక్స్ లెక్క అంటే ఒక టిఫిన్ లెక్క అన్నట్టు, అంటే మనకు ఒక టిఫిన్ అంటే రివర్స్ ఆర్డర్లో వస్తున్నట్టు. మార్నింగ్ చేసే టిఫిన్ మనం మార్నింగే చేస్తున్నాం, కాకపోతే ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాం, చాలా ఎర్లీ మార్నింగ్. ఓకే, మీరు కూడా ఇట్లా ఏమైనా ఉంటే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.